అటు ఏపీ సీఎం జగన్పై చంద్రబాబు విరుచుకుపడ్డారు. ఏపీలో ప్రజాప్రతినిధులు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన వ్యక్తి జగనే అన్నారు. వైసీపీ పాలనలో నష్టపోని వ్యవస్థ ఒక్కటీ లేదన్నారు. ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందన్నారు. భీమిలిలో వైసీపీ నిర్వహించిన సిద్ధం సభపై చంద్రబాబు సెటైర్స్ వేశారు. జగన్ సర్కార్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బాబు రావాలంటే మీరేం చేయాలి? సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జనసేన జెండా పట్టండి, 74 రోజులు మీరు కష్టపడండి. ఆ తర్వాత మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత, మీ భవిష్యత్తుకు గ్యారంటీ ఇచ్చే బాధ్యత నాది 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 అని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు సిద్ధమైతే నేను కూడా సిద్ధం. మీరు 10 అడుగులు వేయండి, నేను 100 అడుగులు వేస్తా. తమ్ముళ్ళు, మీకంటే ఎక్కువ నాకు ఆవేశం. వయసు అనేది ఒక నెంబరే. నా ఆలోచనలంతా ఇంకొక 20 సంవత్సరాలకు ఏం చేయాలో ఆలోచిస్తున్నా. 2047కి తెలుగు జాతి ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలి. అది నా జీవిత లక్ష్యం. దాన్ని సాధించేదానికి యువత సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. రెండో ఆలోచన, పేదరికం